టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 28న నెల్లూరులో రా కదిలిరా సభా వేదిక సిద్ధం కానుంది. సభా ఏర్పాట్లను పరిశీలించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మహాసభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసీపీ దోపిడీ అరాచకాలను ప్రజలకు తెలపడమే లక్ష్యంగా సభలు ఏర్పాటు చేస్తున్నామన్నారు సోమిరెడ్డి. సీఎం జగన్ దాచుకోవడంలో కింగ్ అంటూ అభివర్ణించారు. రాబోవు ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు టీడీపీ కైవసం చేసుకోబోతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రధానంగా ఈ సబ్జెక్టుల మీద కూడా బాబు గారు అడ్రస్ చేస్తాడు. తిరిగి మా గవర్నమెంట్ రావాలా, ఈ భారీ దోపిడీని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసేసింది. ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు, సంపదని దోచేసుకుంటున్నారు, చట్టాలు వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోతున్నాయి. ఇటువంటి టైంలో ఒక్క ఉమ్మడి నెల్లూరు జిల్లా కాదు, రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఓన్లీ నెల్లూరు పార్లమెంట్ అండ్ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీకి పరిమితం. కందుకూరు కూడా కనిగిరి సభకు పోయినారు. సో 7 నియోజకవర్గాలకి వేణుగోపాల స్వామి టెంపుల్ ల్యాండ్స్లో సభ జరగబోతుంది. డెఫినెట్గా చాలా భారీగా విజయవంతం అవుతుంది సభ. అయితే ఇప్పటికే వాళ్ళ రోల్ ఎట్టయిపోయిందంటే, ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొంది వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళ ఎంపీలని కాపాడుకునేదానికే జగన్మోహన్ రెడ్డికి టైం చాలటంలే. అయితే ఏదో చెప్పిన సామెతగా ఇతను చేసిన దుర్మార్గాలకి ఏ సోదరిమణి ఆమె చెల్లెలు రాజశేఖర రెడ్డి కుమార్తె వాళ్ళ తల్లి ఈయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని పోరాడారో, ఈయన ఘోరాలు నేరాల గురించి తోడబుట్టిన ఆడపడుచు రాష్ట్ర ప్రజలకి నిజాలు చెప్పే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. క్యాలెండర్ ఓపెన్ చేయి జాబ్ క్యాలెండర్ అంటే ఆయన జాబ్ క్యాలెండర్ మర్చిపోయి వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ ఓపెన్ చేసుకుంటా, ఫోటోలు ఇచ్చుకుంటా, ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ లేకుండా మరి ఈరోజు ఎవరైతే యువత ఉందో వాళ్ళందరూ కూడా ఫస్ట్రేట్ అయిపోయినారు, ఇరిటేట్ అయిపోయినారు. రేపు ఎల్లుండి జరిగే సభలో యువత ముందు పెట్టుకొని ప్రతి సభ ఒక డిఫరెంట్గా, ప్రతి సభ రోజు రోజుకి వీళ్ళ గ్రాఫ్ పెరుగుతుంది అనే దానికి ఒక నిదర్శనంగా ప్రతి సభలో చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చేటట్టు, ఏదైతే వీళ్ళిద్దరు పొత్తుందో అది సూపర్ హిట్ అని చెప్పి ఇప్పటికి అర్థమవుతోంది. రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశానికి అలానే జనసేనకి బ్రహ్మరథాన్ని పట్టేదానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఇంకొక 75 రోజులు ఉంది కౌంట్.